తెలుగు ఆయన. ఈ కథను రచించిన వారు రమ గమిని గారు. ఈ కథ నవ్య వారపత్రికలో మార్చి 2013లో ప్రచురితమైంది. ఉదయం 6 గంటలైంది. నా స్నానం పూర్తి చేసుకుని టీ కప్పుతో కిటికీ దగ్గరకు చేరాను. నేనుండేది మహారాష్ట్రలోని చిన్న ఊరు. ఇక్కడ ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగస్తుణ్ణి. ఉద్యోగం నన్నిక్కడికి రప్పించలేదు. తలదాచుకునేందుకు ఈ ఊరు వచ్చి ఆ పని సంపాదించుకున్నాను. రేకులు పరిచిన ఈ చిన్న ఇంటిని అద్దెకి తీసుకున్నాను. నాకెవ్వరూ స్నేహితులుండరు. అసలు పరిచయాలే పెంచను. ఇంట్లో టీ తాగి 8:30కు లోకల్ ట్రైన్ పట్టుకుని వర్క్కు వెళ్లే నేను తిరిగి వచ్చేది రాత్రి 8 దాటాకే. మార్కెట్ దగ్గర ఒక ఆమె దగ్గర క్యారేజ్ కొనుక్కుంటాను. ఒంటరివాడినైన నాకు కాలక్షేపానికి తక్కువ లేదు. నా పోర్షన్ని ఆనుకుని ఇలాంటిదే మరో ఇల్లు ఉంది. వాళ్ల మాటలు, జీవనం దాదాపు నా ఇంట్లో జరిగినట్టే నాకు తెలిసిపోతుంటాయి. వాళ్ళు తెలుగువాళ్ళు. భార్య, భర్త, 2 పిల్లలు. వాళ్ళు అపార్ట్మెంట్ కొన్నారు. అది పూర్తయ్యేదాకా ఈ ఇంట్లో ఉంటున్నారు. నాకు తెలుగు బాగా అర్థం అవుతుంది. చిన్న చిన్న మాటలు మాట్లాడగలను. ఈ మధ్య వాళ్ళింటికి ఒక పెద్దాయన వచ్చారు. ఆయన కొడుకు, కోడలే వీళ్ళు. కంగుమనే కంఠంతో ఏవేవో మాట్లాడుతుంటారు ఆయన. కానీ ఆ మాటలు, ఆయన ఉనికి ఆ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదని తెలుస్తూనే ఉంటుంది. మాటకి ముందు జ్ఞాపకం ఉండట్లా అంటుంటారు ఆయన. ఆయన అలవాట్లు, జీవన విధానం వేరే అని అర్థమైంది నాకు. నా కిటికీ నుండి వాళ్ళింటి వరండా కనిపిస్తుంటుంది. ఆయన అక్కడే కూర్చుంటుంటారు. ఒక ఫేమ్ మంచం కూడా ఆయన కోసం అక్కడ వేశారు. వచ్చిన కొత్తలో కోడలిచ్చిన గ్లాస్ అందుకుని కాఫీ లేదమ్మా అని ఆయన అడగడం, ఇక్కడంతా టీయే అని ఆమె చెప్పడం నేను చూశాను. నా టీ టైం కూడా అదే. ఆ గ్లాస్ అందుకుని తాగేటప్పుడు ఆయన ముఖంలో ఒక అయిష్టత, అయినా తాగకుండా ఉండలేని ఆతృత పోటీ పడేవి. నా మనసు అది చూసి కలత చెందేది. వద్దనుకున్న వాళ్ళ మాటలు నా చెవిన పడుతుండేవి. ఉదయం 8 గంటలకల్లా మీ అమ్మ అన్నం వండి పెట్టేసేదిరా. దానిలోకి పచ్చడి, ముద్దపప్పు ఉంటే చాలు. ఏ ఆధరవులో అక్కర్లేదు. అదే అలవాటయింది. 3 పూటలా ఇక్కడ రొట్టెలేనయ్యే. నేను తినలేకపోతున్నాను. పిల్లలకైనా ఒక్క పూట అన్నం తింటే మంచిదిరా కొడుకుతో అన్నారాయన. నాన్న, అలవాట్లు మార్చుకోవాలి. మా అందరికీ రొట్టెలే ఇష్టం. అవైతే రాత్రి పనమ్మాయి చేసి పెడుతుంది. ఉదయాన్నే వేడి చేసుకుంటే చాలు. అప్పటికి మీకోసం బియ్యం తెచ్చానుగా. కానీ 8 కల్లా వండడం కుదరదు. 10ంటికి పనమ్మాయి వచ్చి వండుతుంది. మీరో చపాతీ తిని ఆగండి. మరి భారతి కూడా స్కూల్కి వెళ్ళాలిగా. కొడుకు మాటల్లో ఏ స్నేహం లేదు. ఈ మాత్రం చూసుకోవడమే ఎక్కువ అన్న భావం ఉంది. పెద్ద ఆయన నవ్వారు. ఆ నవ్వులో తనకి ఏ ఫిర్యాదు లేదన్న సంధి ఉంది. అది సర్లే, ఇప్పటి గురించి కాదు. నీకు గుర్తుందా, మన ఇంట్లో అమ్మ టిఫినే చేసేది కాదు. ఉదయం శుభ్రంగా వంట చేసేసేది. మీరు భోంచేసి స్కూలుకి వెళ్ళేవారు. సాయంత్రం 4ంటికి బజ్జీలో, వడలో వేడిగా చేసేది. ఆ మాటలు చెప్తుంటే ఆయనని ఆనాటి రుచులే కాదు, జ్ఞాపకాలు చౌలు ఇరుస్తున్నాయన్నట్లు అనిపించింది. సర్లేండి నాన్న, నాకు టైం అవుతోంది విసుగ్గా అన్నాడు కొడుకు. నాకు ఇన్నాళ్ళు కాలక్షేపంగా ఉండే ఈ మాటలు ఇప్పుడు బాధ కలిగిస్తున్నాయి. ఆయన పేరు తెలుగాయన అని పెట్టుకున్నాను. ఆయన భార్య పోయింది. మరి ఇన్నాళ్ళు మరో కొడుకు దగ్గరో కూతురు దగ్గరో ఉన్నట్టున్నాడు. ఆయన రావడం కొడుక్కి కోడలికి అస్సలు ఇష్టం లేదు. మనవాళ్ళు కూడా ఎప్పుడూ మాట్లాడరు. సైలెంట్గా, సీరియస్గా ఉంటారు. వాళ్ళంతా వెళ్ళాక పని మనిషి వచ్చేది. నా ఇంట్లో చేసేది ఆమె. తెలుగాయన వచ్చిరాని హిందీలో పెద్దగా మాట్లాడుతూ తన కబుర్లన్నీ చెప్తూ ఆమెను పని విషయంలో హెచ్చరిస్తుండేవారు. ఆమెతో సక్రమంగా పని చేయిస్తున్నానని ఆయన ఉద్దేశం. ఆ అమ్మాయి ఏం పట్టించుకునేది కాదు. చకచక చీపురు విదిలిస్తూ ఎక్స్ప్రెస్ ట్రైన్లా పని చేసుకుపోయేది. అలా చూడు, ఆ టేబుల్ కింద దుమ్ముంది. గిన్నెలు శుభ్రంగా తుడిచావా పురమాయించేవాడు. ఆమె వెళ్ళాక తలుపేస్తూ నన్ను నమ్మి ఇల్లు అప్పజెప్పినప్పుడు నేను చూసుకోవాలిగా పైకే అంటుండేవారు. ఆ ఇంట్లో తనను ప్రధానమైన వ్యక్తిగా గుర్తించి బాధ్యత అప్పగించాలని, అది తనెంత బాగా నిర్వర్తించాడో అందరూ తెలుసుకోవాలన్న ఆరాటం నాకు ఆయనలో కనిపించేది.
నాకు కన్నీళ్లు తెప్పించిన సంఘటనలు ఆ ఇంట్లో జరుగుతుండేవి. కోడలు మామగారికి వరండాలోకే టిఫిన్ తెచ్చేది. ఆ తర్వాత ఎప్పుడో అందరూ తినేవాళ్లు. తను అందరితో కలిసి తింటానని ఆయన వ్యక్తపరిచినప్పుడు మాకు ఆలస్యం ఉంది చిటపటలాడుతూ తుంచేసేది. ఒకరోజు ఉదయాన్నే ఆయన టిఫిన్ చేసేశారు. ఆ రోజు సెలవు. కాసేపటికి కొడుకు కోడలు మనవళ్ళు గలగల్లాడుతూ టిఫిన్ చేస్తున్నారు. అమ్మా, నేను టిఫిన్ చేశానా? తెలుగు ఆయన ప్రశ్నలో నిజంగానే సందేహం. అదేంటండి, ఇందాకేగా చేశారు అంటే మీకు పెట్టకుండా తినేస్తున్నామనా? విరుచుకుపడింది కోడలు. ఆయనలో భంగపాటు. అబ్బే, తప్పు పట్టుకోకమ్మా, ఈ మధ్య ఏమీ జ్ఞాపకం ఉండడం లేదు. ఈ సంఘటన తననే నొప్పించడం లేదన్నట్టు మామూలుగా అన్నారు ఆయన. కావాలంటే మళ్ళీ తినండి, కొడుకు అన్నాడు. వద్దు బాబు, రెండోసారి తింటే అరగదు. అసలు తిన్నానో లేదో అని అడిగాను. వాకింగ్ చేస్తున్న నేను ఈ విషయం కేవలం వినడమే కాదు, కళ్ళతో చూశాను. జ్ఞాపకం ఉండదట. అదే ఆయన ఊరి కబుర్లో అత్తయ్యగారి మాటలో అడగండి, ఎన్నేళ్ల నాటివో చెప్తారు. అవన్నీ ఎలా గుర్తుంటాయో కోడలు పెద్దగానే అంటోంది. పోనీలే అన్నట్లు తలాడించాడు కొడుకు. మొన్న అంతే, నా స్కూల్ టైంకెళ్ళి బాత్రూంలో తలుపేసుకుంటారు. నాకు ఆలస్యం అయిపోయింది. ప్రిన్సిపాల్తో తిట్లు తిన్నాను. ఇలా అయితే నా ఉద్యోగం ఊడుతుంది. మేమెళ్లేదాకా స్నానాల గది జోలికి పోవద్దని చెప్పేశాను. నేను చెడ్డదాన్ని మీకు. ఆమె వాక్ప్రవాహం. ఇప్పుడు నిన్నెవరూ అనలేదులే, భర్త అంటున్నాడు. నాకు ఆ మాటలు, విషయాలు మనస్తాపాన్ని కలిగిస్తున్నాయి. మా ఇళ్లల్లో ఇలా ఉండదు. పెద్దలకి ప్రత్యేక స్థానం ఉంటుంది. పొద్దున లేస్తూనే పిల్ల పెద్ద అందరం ఇంటి పెద్దల పాదాలు తాకి ఆశీర్వచనం తీసుకుంటాం. భోజనం కూడా వాళ్ళ ఆరోగ్యం రుచులకి సరిపడేట్లు ప్రత్యేకంగా చేస్తాం. ఇంట్లో ఏ ప్రధాన ఘట్టం జరిగినా ముందు వారికి తెలియచేస్తాం. మరి వీళ్ల పద్ధతి నాకు విభ్రాంతిని కలగజేస్తోంది. నిజమే, వీళ్ళకి ఆర్థిక బాధలుండొచ్చు, మరే ఇబ్బందులైనా ఉండొచ్చు. అయితే పెద్దల్ని గౌరవించరా? ఫ్యాక్టరీలో ఉండగా నాన్నగారి ఫోన్ వచ్చింది. నాన్న పిలుస్తుంటేనే నాకు దుఃఖం వస్తోంది. మీ అక్క బుడ్కి వివాహం కుదిరింది. పెదనాన్న కుదిర్చిన సంబంధమే. అబ్బాయి మంచివాడట. ఆ కబురు నన్ను ఆశ్చర్య ఆనందాలలో ముంచేసింది. అలాగా, పెళ్ళెక్కడా? ఎప్పుడు? మీ అందర్నీ చూడాలని తపిస్తున్నాను నాన్న, ఆతృతగా అన్నాను. వద్దు కబీర్, పెళ్లికి నువ్వు అన్నయ్య వెళ్ళకండి. నేను పోవడం లేదు. అమ్మనొక్కదాన్నే పంపుతున్నా. తాను చాటు నుండే చూస్తుంది. నాన్న మాటలకి ఇందాకటి నా ఆనందం చల్లారింది. మీ ఇష్టం అనేశాను. లోకల్ ట్రైన్ ఎక్కాను. బయట జోరుగా వాన కురుస్తోంది. ఆకుపచ్చదనం, చుట్టూరా కొండలు. ఆ ప్రకృతి నాలో ఒంటరితనాన్ని నింపుతోంది. ఎలాంటి కుటుంబం నాది! అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య, నాయనమ్మ, ఎంతో సందడి. పెదనాన్న కుటుంబానికి మేమెంతో దగ్గర. ఇంటి నిండా సిరి సంపదలు, ఆనందపు వానలు. వ్యాపార రీత్యా మేము ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాం. శంకర్ దాస్ టెక్స్టైల్స్ అని షాపు తెరిచాం. అత్యంత నాణ్యమైన వస్త్రాలను అందించేవాళ్ళం. నా వయస్సు అప్పుడో 10-12 ఏళ్ళు ఉంటుంది. మా నాన్నగారి మంచితనం, బిజినెస్ చాకచక్యం, సమర్థత అన్నీ కలిసి మా వ్యాపారం బాగా పుంజుకుంది. మా షాపులో దొరికే డిజైన్లు, నాణ్యత, సరసమైన ధరలకి ఇంకెవ్వరూ పోటీ పడలేకపోయేవారు. అందరి నోళ్లలో మా షాపు పేరే. ఇది స్థానికంగా ఉన్న వ్యాపారస్తులను బాగా దెబ్బతీసింది. ప్రతి కస్టమర్తో ప్రత్యేకమైన అనుబంధాన్ని కొనసాగించేవారు నాన్న. ఎంతసేపు షాపులో ఉండి చదవడం లేదని నన్ను పెదనాన్న దగ్గరికి పంపేశారు నాన్న. కొన్ని సంవత్సరాలు వైభవంగా గడిచాయి. కొన్నాళ్లకి మా నాన్న దగ్గర చెమన్లాల్ అన్న వ్యక్తి చేరాడు. షాపునంతా తనే సమర్థించేవాడు. తన మంచితనపు వలని నాన్నపై విసిరాడు. నాన్నకి కుడిభుజంగా మారాడు. మా దూరపు బంధువుల అమ్మాయిని చెమన్లాల్కిచ్చి పెళ్లి జరిపించారు నాన్న. చుట్టరికము కలవడంతో వ్యాపారం చెమన్లాల్ చేతుల్లోకి వెళ్ళింది. నాన్న చీటీల వ్యాపారం చేసేవారు. శంకరదాస్ దగ్గర డబ్బులుంటే బ్యాంకులో ఉన్నట్లే అని ప్రజల నమ్మకం. ఆ వ్యాపారాన్ని మరింత పెంచి వడ్డీలకు కూడా డబ్బు తిప్పుతున్న చెమన్లాల్ను వారించారు నాన్న. ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలి, కొంతమందితోనే ఈ వ్యాపారాన్ని నిర్వహించాలి అని హెచ్చరించారు. అయితే చమన్
ఆ మాటని అమలు చేశాడా లేదా అని చూసుకోకపోవడం ఆయన చేసిన పెద్ద తప్పిదం. చమన్ నాన్న కళ్ళు కప్పి వడ్డీలకి డబ్బును సేకరించాడు. నాన్న పేరుతో పెద్ద వడ్డీల ఆశ చూపించి చాలా మంది నుండి పెద్ద మొత్తాలను మూటకట్టుకుని మమ్మల్ని ముంచేసి తను మాయమయ్యాడు. అసలతడి పేరుతో సహా అబద్ధమని లోకల్ బిజినెస్ మార్కెట్లో మా పేరు, వ్యాపారం నాశనం చేసేందుకే అతన్ని ప్రయోగించారని ఆలస్యంగా తెలుసుకున్నారు నాన్న. జనం మా మీద విరుచుకుపడ్డారు. నాన్న అమ్మ ఆ ఊరి నుండి తప్పించుకుని పారిపోవలసి వచ్చింది. మా అక్కయ్యను మాత్రం తన దగ్గర ఉంచేందుకు ఒప్పుకున్నారు పెదనాన్న. అమ్మ నాన్న మధ్యప్రదేశ్లో తలదాచుకుని నన్ను అన్నయ్యను చెరో ఊరు పంపేశారు. నేను కొన్నాళ్లు ఎక్కడెక్కడో గడిపి ఇప్పుడు ఈ ఊరు చేరుకున్నాను. ఎప్పటికి మేమంతా ఒకటవుతామో, అసలు ఒకే కుటుంబం అని చెప్పుకునే అదృష్టానికి నోచామో లేదో భగవంతుడికే తెలియాలి. రైలు నా స్టాప్ చేరుకుంది. దిగి నడవసాగాను. వాన వెలిసింది. రైలు కట్ట దిగుతుండగానే కూరగాయల మార్కెట్ ఉంటుంది. నా కళ్ళు రోడ్డు క్రాస్ చేస్తున్న తెలుగాయన మీద నిలిచాయి. ఎప్పుడూ ధరించే తెల్ల ఖద్దరు చొక్కా, ఆకుపచ్చ లైన్ బార్డర్గా ఉండే తెల్ల లొంగి, చేతికొక వెండి కడియం, నుదుటి మీద విభూతి, స్ఫురద్రూపం, చేతిలో అల్లిక బుట్ట ఉంది. చాలా మెల్లగా నడుస్తూ కూరగాయల అమ్మాయిని సమీపించారాయన. నేనక్కడికి చేరాను. ఆయనకి హిందీయే సరిగ్గా రాదు. మార్కెట్లో మాట్లాడేది మరాఠీ. ఇబ్బంది పడుతున్న ఆయన పక్కన నిలబడి ఆయన తరఫున బేరం అడిగాను. నా వంక అప్పుడే చూశారాయన. స్నేహంగా నవ్వారు. తన్ని పరిచయం చేసుకున్నాను. తెలుసు, నా పేరు కబీర్. మీ ఇంటి పక్కన పోర్షన్లో ఉంటాను హిందీలో అంటూ బుట్ట అందుకున్నాను. చీకటి పడిపోయింది. కళ్ళజోడున్నా మసక వేస్తున్నట్లుందా ఆయనకి. చేతిలో కర్ర లేదు, కానీ అది ఆయనకి అవసరం అనిపించింది. చేయి పట్టుకుని నడిపించసాగాను. ఈ వేళల్లో ఎప్పుడూ బయటికి రాను. మా కోడలు ఈ రోజు నుండి సాయంత్రం ట్యూషన్స్ చెప్తోంది. ఆమెకు కుదరదు. సరే, మన వల్ల ఒక ఉపయోగం ఉండాలిగా చెప్తున్నారాయన. నేను మౌనంగా వింటున్నాను. జీవితంలో ఆఖరి ఘట్టం చాలా కష్టం బాబు. అప్పటికీ పిల్లలంతా బాగానే చూస్తారు. నేను చాలా బాగా బతికాను. మా ఆవిడ లక్ష్మీదేవి లాంటిది. ఇంటి నిండా బంధువులు, చుట్టాలు. ఆ రోజులే వేరు. బాగానే సంపాదించాను. అంతకన్నా బాగానే పోగొట్టుకున్నాను. ఇప్పుడు మిగిలింది ఇదిగో అంటూ ఆగి తన చేతికున్న వెండి కడియాన్ని చూపించారు. ఇది నా మొదటి జీతంతో కొన్నది. ఇదే నా నేస్తం. ఆయన ముఖంలో వెలుగులీనే చిరునవ్వు. ఓ ప్రవాహంలా సాగుతున్న ఆ మాటలు నాకు సగమే అర్థమవుతున్నాయి. ఆయన భాషలో స్పష్టత లేదు. పంచుకునేందుకో మనిషి దొరికాడన్న ఆనందం ఆయన భావాల్ని కలగా పులగం చేస్తోంది. ఏదో మాట్లాడేయాలన్న ఆరాటం. ఇల్లు చేరాం. కూరగాయల బుట్టని అందించాను. ఆ రోజు ఆదివారం. ఆలస్యంగా మెలకు వచ్చింది. పక్కింటి నుండి వినిపిస్తున్న మాటలు ఆనాటి వాళ్ల ప్రోగ్రాంని నాకు తెలియచేశాయి. భార్య, భర్త, పిల్లలు వెళ్ళి కన్స్ట్రక్షన్లో ఉన్న ఫ్లాట్ని చూసుకుని సిటీలో గడిపేసి ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో ఈరోజు తెలుగాయన ఒక్కరే. అమ్మా భారతి, ఆ ఇంట్లో నాకొక్క కబోర్డ్ ఇచ్చావంటే నా డైరీలు, పుస్తకాలు, ఫోటోలు, భగవద్గీత అమర్చుకుంటాను. పెద్ద ఆయన మాటలకి కిటికీ దగ్గరకొచ్చాను. అన్న ఒక్క నిట్టూర్పుతో భర్తను చూసింది కోడలు. ఆ సంకేతంతో రెచ్చిపోయాడు కొడుకు. నాన్న, అసలు ఎన్ని కబోర్డ్స్ ఉన్నాయో ఏంటో, ఏం చేయాలో మాకు తెలుసు. ఒక బెడ్రూమ్ మాది, రెండోది పిల్లలది. మీకు హాలు విశాలంగానే ఉంటుంది. అయినా మీరు కొన్నాళ్ల తర్వాత అన్నయ్య దగ్గరికి వెళతారుగా. ఇప్పటి నుండే మీకే కబోర్డ్ ఇవ్వాలో ఎలా చెప్పాలి? రుసరుసలాడాడు కొడుకు. తెలుగాయన ఇక నోరెత్తలేదు. మళ్ళీ బాధపడబోయే నా మనసుకి నచ్చ చెప్పాను. బాధపడి లాభం ఏంటి? కనీసం నువ్వు ఈరోజు ఆయనకేమైనా ఆనందాన్ని ఇవ్వగలవేమో చూడు. ఆలోచిస్తూనే లేచి వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టాను. వెంటనే తీశారు తెలుగాయన. నన్ను ఒక్క క్షణం గుర్తించలేదు. నేను కబీర్ సార్, నిన్న మార్కెట్లో చెప్తుండగానే ఓ కబీర్ రండి, ఇంట్లో ఎవరూ లేరు, బయటకు వెళ్లారు అంటూ లోనికి పిలిచారు. లేదు సార్, మిమ్మల్ని నా ఇంటికి భోజనానికి పిలిచేందుకు వచ్చాను. మా వాళ్లంతా ఎక్కడో ఉన్నారు. ఈరోజు నా పుట్టినరోజు. అబద్ధం చెప్పేశాను. ఆయన ముఖంలో ఆనందపు చిరునవ్వు. కడ్డీలా నిటారుగా నిలబడి ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నట్టు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పెద్దగా అంటూ నా తల మీద చేయి పెట్టారు. థ్యాంక్ యూ సార్. చప్పున వంగి ఆయన పాదాలు తాకాను. నన్ను లేపి
గుండెలకు హత్తుకున్నారు. ఆ వెచ్చదనం, ఆప్యాయత నిండిన స్పర్శకి నా కళ్ళు చెమర్చాయి. నాకు ఆంధ్రా భోజనం తెలుసు, చేస్తాను చెప్పింది క్యారేజ్ ఆమె. జేబులో నుండి డబ్బు తీసి ఇచ్చాను. స్వీట్ షాప్కి వెళ్ళి తాజాగా చేసిన లడ్డు కొన్నాను. నాకున్న కొన్ని పనులు పూర్తి చేసుకుని క్యారేజ్ తీసుకుని ఇంటికొచ్చాను. అప్పటికే వరండాలోకి వచ్చి నా ఇంటి తాళాన్ని చూసి వెనుతిరుగుతున్న తెలుగాయన నన్ను చూసి ఆగారు. రండి రండి ఆహ్వానిస్తూ తలుపు తెరిచాను. చిరునవ్వుతో లోనికొచ్చి నా చేతిలో 2 ఆల్బకరా పళ్ళు ఉంచారు. నేను ఆయన్ని కూర్చోబెట్టి ప్లేట్స్ పెట్టి క్యారేజ్ తెరిచాను. అన్నం, వంకాయ కూర, ఆలూ ఫ్రై, సాంబారు ఉన్నాయి. స్వీట్ వడ్డిస్తూ మరాఠీ చెయ్యి వండిన ఆంధ్రా భోజనం సర్దుకోండి నవ్వుతూ అన్నాను. అలాగా, ఉండండి, మా ఊరగాయ తెస్తాను. ఆంధ్రా గోంగూర మీరు రుచి చూడండి అంటూ వెళ్ళి పచ్చడి సీసా తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి అంటూ ఆకలిగా ఆయన భోజనం చేస్తుంటే నా కడుపు నిండిపోయింది. ఇదంతా ఆయన కోసం అనుకున్నాను. కాదు, ఇది నా కోసమే. ఈ సంతృప్తి ఇంతవరకు కలగలేదు. పెరుగు వడ్డిస్తుంటే నన్ను తదేకంగా చూస్తుండిపోయారు. ప్రశ్నార్థకంగా చూశాను. నిన్నెక్కడో బాగా చూశాను. నేను నవ్వుతూ, నేను పెరిగిందంతా యూపీలోనే, ఈ ఊళ్ళోనే చూసి ఉంటారు. మిమ్మల్ని పలకరించింది నిన్న రాత్రే, కానీ ఎప్పటి నుండో మీరు తెలుసుగా. అలాగే. తెలుగాయన కాసేపు కళ్ళు మూసుకుని జ్ఞాపకం రావట్లా తలాడించేశారు. భోజనం పూర్తి చేసి నన్ను మరోసారి దీవించి తన పోర్షన్ వైపు వెళ్తున్నా ఆయన టక్కుని తిరిగారు. మీరు విజయవాడలో ఎప్పుడైనా ఉన్నారా? ఆ ప్రశ్నకి నా నవ్వు మాయమైంది. నాన్న బిజినెస్ అంతా ఆ ఊళ్ళోనే. నేను చాలా చిన్నప్పుడు అక్కడ ఉన్నాను. నన్ను ఆయన గుర్తుపట్టరు, కానీ నేను ముమ్మూర్తులా నాన్ననే పోలి ఉంటాను. నాన్నని తెలిసిన వాళ్ళు నన్ను చూస్తే ఇట్టే గుర్తుపడతారు. గుండె దడదడలాడింది. బయటికి కనపడనీయకుండా, లేదే, ఆ ఊరెక్కడా? సౌతా? మేమసలు నార్త్ వదల్లేదు ఖచ్చితంగా చెప్పాను. ఆయన కళ్ళు చికిలించి ఏదో ఆలోచిస్తున్నట్టు గాల్లోకి చూశాడు. పెద్దతనం కదా, గుర్తు రావడం లేదు అంటూ వెళ్ళిపోయారు. నా సంతోషమంతా మటుమాయమైంది. ఎంతో అప్రమత్తంగా ఉంటున్న నేను అనవసరంగా ఈయనతో పెట్టుకున్నానే. ఎందుకు అడిగారు ఆయన? ఆయనకి మా వ్యవహారం తెలుసా? అమ్మో, కొడుకుతో చెప్తాడేమో. నలుగురికి తెలిస్తే ఈ ఆలోచనలు నన్ను భయపెడుతూనే ఉన్నాయి. కాసేపటికి నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. ఆయనకు అసలే ఏమీ గుర్తుండదు. మీరు విజయవాడలో ఉన్నారా అనే కదా అడిగాడు. లేము అంతే. కలతగా కళ్ళు మూతలు పడుతుండగా తలుపు శబ్దం తీశాను. ఆయనే. గతుక్కుమన్నాను. కబీర్, మీ నాన్న శంకరదాసా? ఆరాటంగా అడిగారు తెలుగాయన. నాకు భయం వేసింది. కాదు, తలూపేశాను. మరెవరు? సూటిగా అడిగారు. అరవింద్ భాటియా. నోటికొచ్చిన పేరు చెప్పాను. భాటియా అంటే పంజాబీ హిందువులు అడుగుతున్నారు. అవునని సూచించాను. ఓహో, మళ్ళీ ఆలోచనలో పడిపోయారాయన. శంకరదాస్ వాళ్ళు పంజాబీలు కాదు. కానీ కాదన్నట్టు చేయి కదిపి వెళ్ళిపోయారు. నేను తలుపు మూసి గడి వేశాను. నా ధైర్యం మాయమైంది. నాన్న పేరు చెప్పారే. వీళ్ళ డబ్బు మా దగ్గర ఉండి ఉంటుందా? ఇప్పుడు ఈయన వల్ల విజయవాడలో ఈ విషయం పాకితే మమ్మల్ని వదలరు. ఇది జరిగి 5 ఏళ్లే అయింది. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు మర్చిపోతారా? ఉదయం ఆయన చూడకుండా రైల్వే స్టేషన్కి జారుకున్నాను. సాయంత్రం ట్రైన్ దిగి వస్తుంటే కాళ్ళకి అడ్డం పడ్డట్టే ఎదురయ్యారు తెలుగాయన. బాబు కబీర్, నాకు ఒక 5-6 ఏళ్ల క్రితం తలకి దెబ్బ తగిలి జ్ఞాపకశక్తి బాగా తగ్గింది. అప్పుడప్పుడు ఫ్లాష్లా గుర్తుకొస్తుంటాయి. కొంతవరకు గుర్తుకొచ్చింది. మేం విజయవాడలో ఉన్నప్పుడు శంకర్దాస్ అని ఒక బట్టల వ్యాపారస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళకి మా డబ్బు వడ్డీకిచ్చాం. కొన్నాళ్ళు బాగానే జరిగింది. ఆ తర్వాత ఏదో జరిగింది. షాప్ ముందంతా జనం, ఏదో చెదురుముదురు గుర్తులు. నాకు ఏదో లావాదేవీ ఉండేది. ఏంటది? గుర్తు చేసుకుంటున్నట్లు కళ్ళు అటూ ఇటూ తిప్పేస్తున్న ఆయన్ని చూస్తే నా ప్రాణాలు పైనే పోయాయి. ఇంకేంటి, అంతా గుర్తొచ్చాక వణుకు వచ్చింది. పైకి గాంభీర్యం ప్రదర్శించాను. ఏంటి సార్, నేనేదో అలసిపోయి వస్తుంటే ఎవరి కబుర్లో నాకు చెప్తారే? సంస్కారం వదిలేసి గద్దించాను. ఆయన ముఖం చిన్నబోయింది. అదే బాబు, నాకు అర్థం కావడం లేదు. నిన్ను చూస్తే ఇదంతా ఎందుకు గుర్తుకు వస్తుందో మెల్లగా అన్నారు. నేను ఆయన్ని తప్పించుకుని వడివడిగా నడవసాగాను. నా వెనకే మెల్లగా వస్తున్నారాయన.
కబీర్, కోపగించుకోకు. ఏదో విషయం ఉంది బాబూ. నాకు కొన్నాళ్లుగా మనశ్శాంతి లేకుండా చేసింది. ఏంటది? ఆ శంకర్దాసు. సారీ బాబూ, నీకెందుకు చెప్పాలి? నా సూట్ కేసులో డైరీలున్నాయి. అందులో అన్నీ రాసి పెడతాను. నేను చూసుకుంటాలే. అసలు ఇది హఠాత్తుగా ఎందుకు జ్ఞాపకం వచ్చిందో. ఇక వినలేకపోయాను. ఇంటివైపు పోకుండా ఒక టీ దుకాణంలో కూర్చున్నాను. నాకు ముచ్చెమటలు పోస్తున్నాయి. అనుకున్నదంతా అయింది. ఈయన డబ్బు నాన్నకి వడ్డీకిచ్చాడు. డైరీలో రాసుకున్నాడట, నేను శంకర్దాస్ కొడుకుని కానని బుకాయించగలను. కానీ రేపు ఆయనకి మా నాన్న రూపం గుర్తొస్తే అచ్చం ఇలాగే ఉన్నాడంటూ ఊరి నుండి ఎవరినైనా పిలిపించి నిలదీస్తే నీ వాళ్ళెవరో చెప్పమనైనా గొడవ పెట్టరు. ఈ అశాంతిని నేనెలా భరించను? దినదిన గండం ఇది. ఇక ఈ ఊళ్ళో నేనుండలేను. కానీ జీతం కూడా రాలేదే. ఎక్కడికి పోను? కాసేపటికి నాకే ఆలోచన తట్టింది. ఈ ఇల్లు మారి నెలాఖరు దాకా ఎక్కడైనా గడపాలి. జీతం తీసుకుని శాశ్వతంగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. మా ఫ్యాక్టరీ కుర్రాళ్ళు ఒక రూమ్లో ఉంటున్నారు. వాళ్ళని అడిగి అక్కడుండాలి. అంతే. రేపు ఉదయమే వెళ్ళిపోవాలి. లేచి నా ఇంటికి వచ్చాను. చప్పుడు చేయకుండా నా ఇంట్లోకి నేనే దొంగలాగా ప్రవేశించి గడి పెట్టాను. సూట్ కేసులో బట్టలు, చిన్న చిన్న సామాన్లు సర్దేశాను. రేపు ఉదయం దాకా ట్రైన్ ఉండదు. ఆ సూట్ కేసును ఆనుకుని నిస్త్రాణగా నేల మీదే పడుకుండిపోయాను. తలుపులు ఎవరో బాదుతున్నారు. భయంగా తీశాను. ఎదురుగా తెలుగు ఆయన కొడుకు, పక్కనే పోలీసులు. వీడే శంకర్దాస్ కొడుకు. నా కష్టార్జితం వాడి చేతుల్లో పోశాను. పారిపోయాడు. తెలుగు ఆక్రోశిస్తున్నాడు. జనం తంతున్నారు. నెత్తిన ఇటుకలు విసురుతున్నట్టే మోత. చప్పున లేచాను. గదిని కలే చూశాను. ఖాళీగా ఉంది. సర్దిన సూట్ కేసులు చూస్తే జరిగింది గుర్తొచ్చింది. అమ్మో, ఎంత భయంకరమైన కల! దబదబా తలుపులు మోత. చప్పున లేచాను. ఆగకుండా కొడుతున్నారెవరో. అయిపోయింది. ఊపిరి ఆగినట్లుంది. గత్యంతరం లేక తీశాను. ఎదురుగా తెలుగు కోడలు హిందీలో మాట్లాడుతోంది. మా మామగారికి సీరియస్గా ఉంది. మాట రావడం లేదు. మా వారు డాక్టర్ కోసం వెళ్లారు. నేను పక్కింటి ఆంటీని పిలుచుకొస్తాను. కొంచెం తోడు కూర్చుంటారా? ఒక్క క్షణం పట్టింది అర్థం చేసుకోవడానికి. ఏమైంది అడిగాను. రాత్రంతా మేలుకుని సూట్ కేసులోని పుస్తకాలు చూసుకున్నారు. ఆ సూట్ కేసు సర్ది పైకి ఎక్కిస్తూ జార్చేసినట్టున్నారు. కాలు మీద పడిపోయింది. పక్కకి పడిపోయారు. అసలు కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగాలేదులేండి. నేనిక ఆలోచించలేదు. గబగబా లోనికి నడిచాను. వరండాలో చిందరవందరగా పడి ఉన్న కాగితాలు, ఏనాటివో ఫోటోలు. మంచంలో తెలుగాయన్ని చూశాను. కాలు వాచి ఉంది. కమిలిపోతున్న బాధతో ముఖం ముడుచుకుపోయి ఉంది. నోటి నుండి తడి. ఆయన ఆఖరి క్షణాలని తెలిసిపోతోంది. నాకు పెద్ద పెట్టున దుఃఖం వచ్చింది. కష్టపడి సంపాదించిన 10 రూపాయలు పారేసుకుంటేనే కొన్ని రోజులు మర్చిపోలేం. అలాంటిది 1000 రూపాయలు. ఒక మనిషి అన్యాయంగా ఎత్తుకుపోతే అది ఎంత మనోవేదనో నాకు తెలుసు. తెలుగు ఆఖరి క్షణంలో ప్రశాంతతనివ్వడం నా కర్తవ్యం అని నా అంతరాత్మ సందేశాన్నిచ్చింది. మంచం దగ్గరగా వెళ్ళాను. ఆయన చూపు నా మీద నిలిచింది. నేనిక సందేహించలేదు. చేతులు జోడించాను. సార్, నేను శంకర్దాస్ కొడుకునే, కబీర్ దాసుని. మీ గురించి నాన్నను కనుక్కుంటాను. మీకు రావలసిన మొత్తాన్ని, నా జీవితాన్ని పణంగా పెట్టైనా మీకో మీ కొడుక్కో అప్పగిస్తాను. ప్రమాణం చేస్తున్నాను సార్. ఆయన చేయి పట్టుకున్నాను. తెలుగు కళ్ళల్లో సంభ్రమం. పక్కకి చూపించారు. అక్కడో డైరీ ఉంది. పెన్ను అడ్డుగా పెట్టి ఉన్న పేజీ తెరిచాను. శంకర్దాస్ అకౌంట్స్ అని హెడ్డింగ్ ఉంది. నా కళ్ళు లైన్ల వెంట పరుగు పెట్టాయి. కొన్నేళ్ల నాడు మా నాన్నకు తెలుగు 25,000 వడ్డీకి ఇచ్చినట్లు రాసి ఉంది. ఆ కిందే అందుకున్న వడ్డీ లెక్కలున్నాయి. మరో లైన్లో 3 ఏళ్ల తర్వాత డేట్ వేసి ఉంది. ఎదురుగా శంకర్దాస్ నుండి 25,000 అందుకున్నట్టు రాసి ఉంది. నేను తలెత్తాను. అంటే నాన్న ఆయన డబ్బు ఇచ్చేశారా? మళ్ళీ డైరీలోకి చూశాను. ఇంకో డేట్ వేసి ఉంది ఎర్ర ఇంకుతో. శంకర్దాస్ నుండి 500 అప్పు తీసుకున్నాను అన్న అక్షరాలు ఉన్నాయి. కింద శంకరదాస్ గారు వెళ్ళిపోయారు, ఆయనకి 500 బాకీ పడ్డాను అని రాసి రౌండ్ చుట్టబడ్డ లైనుంది. నేను కళ్ళు మూసుకున్నాను. నాన్న పరారీ అయ్యారని తెలిసి కేవలం 500 బాకీ తీర్చలేదనా ఈయన తపన. కన్నీళ్లు జారాయి. నా చేతికి చల్లగా తగిలింది. కళ్ళు తెరిచాను. తెలుగు తన చేతి వెండి కడియాన్ని నా చేతికిచ్చారు. ఆ చిరునవ్వులో రుణం తీరిన సంతృప్తి.
డాక్టర్తో కొడుకు కోడలు లోనికొచ్చారు. నేను బయటికి నడిచాను. జోరు వాన కురుస్తోంది. రుణ విముక్తి జీవన్ముక్తికి మార్గమని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు పిరికివాడిలా దాక్కున్నాను. నా రక్తంలో పొంగులు వారే డిజైనింగు, వ్యాపార దృక్పథాన్ని అణిచివేసి చిన్న ఉద్యోగం చేస్తూ బతికాను. నిజానికిది జీవితం కాదు, మరణం. ఇక ముందు నేను జీవిస్తాను. మరో చోటికి వెళ్ళి వ్యాపారం ప్రారంభిస్తాను. చమన్లాల్ని వెతుకుతాను. ఇటు నాన్న నుండి అకౌంట్ బుక్స్ చేజెక్కించుకుని వివరాలు సేకరిస్తాను. నేను కష్టపడి సంపాదిస్తాను. మేము అప్పున్న వాళ్లలో అందరికో కొందరికో డబ్బుగానో సేవగానో అంతో కొంతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాకీ తీర్చేందుకు మొదటి అడుగు వేస్తాను. జీవితంతో పోరాడి గెలుస్తాను. నా నిర్ణయం నాలో ఆనందాన్ని నింపుతోంది. జడివాన, ఆకుపచ్చతనం, హోరుమనే నిశ్శబ్దం ఇప్పుడు నాలో ఒంటరితనాన్ని కలిగించడం లేదు. నీతో మేమున్నామని భాష చేస్తున్నాయి. నాలో పరివర్తన తెచ్చిన తెలుగు ఆయనకు జోహార్ చెప్తూ వెండి కడియాన్ని కళ్ళకద్దుకుని చేతికి వేసుకున్నాను. కథ సమాప్తం.